హలో ఎవ్రీవన్, ఇది ఒక్కసారి చూడండి. ఇది ఏ స్టేట్‌లో జరిగిందో నాకు కరెక్ట్‌గా తెలియదు గానీ, అది స్కూల్ స్టేజి వెనకాల ఉన్న బ్యానర్ పైన సీబీఎస్‌ఈ అని సంథింగ్ ఏదేదో ఉంది. ఒక స్కూల్‌లో కల్చరల్ ప్రోగ్రామ్ చేయడానికి ఇంత దిగజారాలా? ఆ ప్రిన్సిపల్ తెలుసుకోడా? ఏ ఏ సాంగ్స్ చేస్తున్నారని? ఆ కల్చరల్ ఇన్‌చార్జ్‌కి తెలీదా ఏ సాంగ్ ఇస్తున్నామని? ఇదంతా తెలియకుండానే జరిగిందా? మరీ ఇంత దారుణమా? టవల్లు కట్టుకొనొచ్చి స్టేజ్ పైన డాన్స్ చేస్తున్నారు. అయినా ఇట్లే ఉంటదిలే. డబ్బొకటుంటే చాలు స్కూల్ పెట్టేయడమే. ఇక ప్రిన్సిపల్స్ అంటారా? ప్రిన్సిపల్ సీట్‌లో కలెక్షన్ ఏజెంట్స్ ఉంటే చాలు. ఫీజ్ కరెక్ట్‌గా కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలు. ఆ టాలెంట్ ఉంటే చాలు. ఇంక వానికేం తెలవాల్సిన అవసరం లేదు. అలా ఉంది ఇప్పుడు విద్యా వ్యవస్థ. స్కూల్స్ పెట్టినోడికే విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉండదు. 90% ఇలాంటి వాళ్ళే స్కూల్స్ పెట్టారు గదా! ఏ కంట్రీలో, ఏ స్టేట్‌లో విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. అక్కడి నుండి మనం ఏం తీసుకోవాలి, ఏం నేర్చుకోవచ్చు అనేది తెలియదు. పిల్లలకి శారీరక, మానసిక, ఉద్వేగ, సాంస్కృతిక ఎదుగుదలకి తోడ్పడదామనేది ఉండదు. మరి ఇంత దిగజారాలా? ఇంక రాను రాను ఎలాంటి పాటలకు డాన్స్‌లేపిస్తారో. నైట్ సాంగ్స్ గూడా ఉంటాయి గదా! వాటికి గూడా డాన్స్‌లేపిస్తారేమో. సారీ, కానీ ఏం చేస్తాం? అలాంటి వాళ్ళే ఎక్కువ మంది స్కూల్స్ పెట్టారు గదా! స్కూల్‌ని మించిన వ్యాపారం ఇంకేముంటుంది? అందరూ అందుకే ఇందులోకే వస్తున్నారు. ఒక్క ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలుంటే రూ. 2,00,000 ఆ స్కూల్‌కి ముట్టినట్టే. అంటే ప్రతి ఫ్యామిలీలో పిల్లలుంటారు గదా! ప్రతి ఫ్యామిలీ నుంచి 2-3-4,00,000 ఇంక నేను తక్కువనే చెప్తున్నా, స్కూళ్ళలోకి ముడుతున్నాయి. ఇంత పెద్ద బిజినెస్ ఇంకెక్కడ ఉంటదబ్బా? ఏంటి డబ్బు కోసమే అయితే విద్యా సంస్థలే పెట్టాలా? ఆ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ గాడు చేసే పనులు చేస్తే ఇంకెక్కువ పైసలొస్తాయి గదా! సిగ్గుండాలి. ఎవరికైతే కనీసం విద్య పైన అవగాహన లేకుండా, స్టూడెంట్స్ పైన అవగాహన లేకుండా స్కూల్స్ పెట్టి రన్ చేస్తున్నారో వాళ్ళననే మాటలివి. చాలా మంది ఆ వీడియో కింద కామెంట్స్‌లో పెడుతున్నారు. ఇది ఆ కల్చర్ అట్లే ఉంటది. అటు సైడ్ కల్చర్ అట్లే ఉంటది అని చెప్పి. లేదు, అట్లా అనుకోవడానికి ఏమి లేదు. ఇక్కడ గూడా అదే జరుగుతూనే ఉన్నది దాదాపు. ఆ టవల్ కట్టుకొని డాన్స్ ఎయలేదు కావచ్చు గానీ, ప్రతి స్కూల్ ఫంక్షన్‌లో ఐటెమ్ సాంగ్స్ ఏపిస్తున్నారా లేదా? ప్రతి స్కూల్ ఫంక్షన్‌లో అశ్లీలం ధ్వనించేటువంటి పాటలు పెడుతున్నారా లేదా? దానికి డాన్స్‌లు వేయిస్తున్నారా లేదా స్టేజ్‌ల మీద? ఆ ఫంక్షన్స్‌కి పేరెంట్స్ గూడా వస్తారు గానీ, ఎవడో ఒక మాట మాట్లాడడు. ఇక నుండైనా మనం ఒక డెసిషన్ తీసుకుందాము. దిస్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ పేరెంట్స్. మనం ఇక నుండి ఈ విష సంస్కృతిని ఎంకరేజ్ చేయొద్దు. ఏ స్కూల్‌లో కూడా ఐటెమ్ సాంగ్స్‌కి డాన్స్ ఎయడాలు, వల్గర్‌గా లిరిక్స్ ఉన్నటువంటి పాటలకు డాన్స్ ఎయడాలు, ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలి. పేరెంట్స్ అందరూ తలుచుకుంటే ఇదవుతుంది. అండ్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా తలుచుకుంటే ఇదవుతుంది. మీరు హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవ్వరైనా గానియండి. మీకు, నాకు, మనందరికీ ఉన్న ఒకే ఒక దేవాలయం ఉమ్మడిగా అంటే అది స్కూల్. కాబట్టి స్కూల్ సిస్టమ్‌ని వీలైనంత పవిత్రంగానే ఉంచుదాం. నిజమే అని ఏకీభవిస్తే ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి. షేర్ దిస్ వీడియో. థాంక్ యూ.